జాబ్ మార్కెట్ చాలా వీక్‌గా ఉన్న ఇలాంటి టైంలో ఇంటర్న్‌షిప్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనేది తెలిసిందే కదండీ! కానీ కొత్త టూల్స్, కొత్త టెక్నాలజీస్ డిమాండ్ ఉందో అక్కడైతేనే బావుంటుంది. అంటే ఇంటర్న్‌షిప్పు ఉండాలి. ఆ కొత్త టెక్నాలజీ బాగా డిమాండ్ ఉన్న టెక్నాలజీ అయితే ఉండాలి కదా! సైబర్ సెక్యూరిటీ. అది కూడా ఏదో అల్లాటప్పా చోట్ల ఇంటర్న్‌షిప్ చేస్తే ఉపయోగం లేదండి. వరల్డ్ క్లాస్ ఎంఎన్‌సీ‌లో చేయాలి. డెలాయిట్ గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంత మంచి ఫార్మ్ అనేది. ఈ డెలాయిట్ వాళ్ళు అంటే వాళ్ళ ప్రాజెక్టులు, ఓన్ టాస్కులు, ఓన్‌గా డిజైన్ చేసి సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్‌షిప్‌ని ఆఫర్ చేస్తున్నారండి. అంటే ఆ డెలాయిట్‌లో కూడా ఈ టెక్నిక్స్, ఈ ఇంటర్న్స్‌ని వాడుకుంటారు అన్నట్టు. అంటే లైవ్ ప్రాజెక్టులు అన్నట్టు. ఇప్పుడు 2025 సంవత్సరానికి డెలాయిట్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి. కేవలం సైబర్ సెక్యూరిటీ చదివితేనా అని డౌట్ వస్తుంది మీకు. కాదు. కంప్యూటర్ సైన్స్ చదివితేనా అనే డౌట్ కూడా వస్తుంది. కాదు. అందరికీ. ఏది చదివినా కానీ ఉద్యోగం చేసే వాళ్ళకా, లేకపోతే చదువుకునే వాళ్ళకా అని డౌట్ వస్తుందండి. అందరికీ. చదువుకునే వాళ్ళకి, జాబ్ స్విచ్చింగ్ ఉంటుంది కదా, కెరీర్ స్విచ్చింగ్ వాళ్ళకి, ఖాళీగా ఉన్న వాళ్ళకి, అందరికీ కూడా. కానీ సైబర్ సెక్యూరిటీలో ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ సిస్టమ్ నాలెడ్జ్, కంప్యూటర్స్, కోడింగ్ వీటి మీద కాస్త మంచి పరిచయం ఉంటేనే ఇక్కడ సక్సెస్ అవుతాం అనేది కూడా గుర్తుంచుకోండి ముందైతే. నాకు సిస్టమ్ నాలెడ్జ్ ఉంది, ఓకే నేను చేయగలుగుతాను అనేవాళ్ళు ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. అయితే లిమిటెడ్ కాదు, గుర్తుంచుకోండి. ఫ్రీ ఇది. అన్లిమిటెడ్ ఇస్తున్నారు, ఫ్రీగా కూడా ఇస్తున్నారండి. అంటే చక్కగా వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ మొత్తం కూడా మనం వింటాము, ఆన్సర్ చేస్తాము. కోర్సు ఇన్ని గంటలని ఉంటుంది, పూర్తి చేసుకుంటాము. తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. మామూలు అల్లాటప్ప సర్టిఫికేట్లు ఎక్కడా ఉపయోగపడవు. ఇలాంటి సర్టిఫికేట్లు మీకు తెలుసు. మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్కి మంచి బూస్ట్ అవుతుంది. మీ రెజ్యూమే ఇంకాస్త అందంగా ఉంటుంది ఇలాంటి కోర్సులు యాడ్ చేసుకుంటే. మరి ఇక్కడ వెబ్ ఫోరెన్సిక్స్ దగ్గర నుంచి, డేటా బ్రీచ్ దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయండి. అంటే సైబర్ సెక్యూరిటీ అంటే మరేం కాదు. ఒక సెక్యూరిటీ గార్డు కంపెనీని ఎలా అయితే కాపాడుతూ ఉంటాడో మీరు కూడా అంతే. ఆ కంపెనీ ఐటీ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే పోర్టల్స్, డేటా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఎవడు ఇందులోకి దూరకుండా, ఇందులోకి వచ్చి నాశనం చేయకుండా, ఇక్కడిది మళ్ళీ పట్టుకుపోకుండా ఒక రకమైన కాపలా అన్నట్టు. మంచి ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ మధ్య పిల్లలు కూడా బాగా చదువుతున్నారు. కానీ ఇంటర్న్షిప్ ఆఫర్లు లేవు. ఎస్పెషల్లీ సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్షిప్ ఆఫర్లు లేవు. ఉన్నా చిన్న చితక కంపెనీల్లో ఉన్నాయి తప్పించి పెద్దవి లేవు. మనం రెగ్యులర్గా కెరీర్ న్యూస్, జాబ్ న్యూస్ చెప్పుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు ఇది. మరి మిస్ అవ్వద్దు. ఇంటర్న్షిప్ ఆల్రెడీ 1-2 చేసున్నా పర్వాలేదు. ఇది కూడా చేయండి. ఐటీ, నాన్ ఐటీ లేదు కదా, అది కూడా గుర్తు చేస్తున్నాను. ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి మంచి సమాచారం ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉందాం. మన వాళ్ళకు కూడా